హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు నేను చేయబోతున్నానండి గుత్తి వంకాయ కుర్మా అండి. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను, తెల్ల వంకాయలు తీసుకున్నాను, టమాటాలు 3, 2 పెద్ద ఆనియన్స్, గరం మసాలా, సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్, పుదీనా కొంచెం 1 గుప్పెడు. ఇవన్నీ కావాలండి. ఫస్ట్ ఈ టమాటోలు, ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని బాండీలో అవి మగ్గించుకుందామండి మెత్తగా. ఆ క్లిప్ మిస్ అయిందండి, అందుకే ఇది ఫ్రై అయిపోయింది చూడండి. ఇట్లా మగ్గించుకున్నానండి. కొంచెం సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మగ్గించుకున్నానండి. దీన్ని చల్లార్చుకుందామండి, పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసుకుందాం. వంకాయలు గుత్తి వంకాయలు కదా, అలానే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాసు వాటర్ పోసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఎందుకంటే వంకాయలు కట్ చేసి అందులో వేయాలి కదండి, కండ్ర అయిపోతుంది, లేదంటే టేస్ట్ బాగోదు. ఎప్పుడైనా సరే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయలు కట్ చేసుకొని. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇదిగోండి, నేను ఇలా కట్ చేస్తున్నాను. మధ్యలో కట్ చేసి మళ్ళీ నిలువుగా కట్ చేస్తాను. చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి. చిన్న చిన్నవి బాగుంటాయండి, త్వరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. ఒక్కొక్కటి కాడ తీసేసి వేసుకున్నానండి, పుచ్చులు చూసేసుకొని. వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. వంకాయ ఇష్టం ఉండని వాళ్ళు ఎక్కువ ఉండరు, రేరు. మీకు కూడా వంకాయ అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి. చూడండి, ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా చేసుకుంటే వంకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందరూ ఇష్టపడి తింటారు, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను నేను. మధ్యలోకి అన్నీ ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసేసుకుందామండి. మొత్తం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు టమాటో, ఆనియన్స్ మగ్గించాను కదండి, దాన్ని చల్లార్చుకుంటున్నాను ఒక పక్కన. అది చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకుంటానండి. ముందు వంకాయ ముక్కలు కట్ చేసేసుకొని బాండీలో వేసి ఫ్రై చేసుకోవాలి. దానికోసం వంకాయలు కట్ చేసుకుంటున్నానండి. దీన్ని బాగా ఇట్లా కట్ చేసేసుకుందాం. లేత వంకాయలు తీసుకున్నానండి. ఇదిగోండి, చూసారు కదా, మొత్తం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిర్చిలు బారుగా కట్ చేసుకుని మధ్యలో చీలికల్లాగా చేసుకుంటే చాలండి. అవి పక్కన పెట్టేసేద్దాం. ఇది చల్లారింది కదండి టమాటో, ఆనియన్. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసానండి. అది స్కిప్ అయిపోయింది, నేను చెప్పడం మర్చిపోయాను. నువ్వులు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదండి, అందుకే నేను వేయలేదు. నువ్వులు వేసేసాను. కొందరు పల్లీలు వేసుకుంటారు, కొందరు కొబ్బరి వేసుకుంటారు. ఇలా వేసుకుంటే గ్రేవీ కొంచెం థిక్గా టేస్టీగా వస్తుందండి. నేనైతే నువ్వులు వేసుకున్నాను. ఎక్కువగా కొబ్బరి కూడా వేస్తుంటాను. ఇప్పుడు నా దగ్గర కొబ్బరి కూడా అవైలబుల్ లేదండి. మీరు చేసుకున్నప్పుడు కాజు, కోకోనట్ కూడా వేసుకోండి. కొంచెం చిన్న పీస్ వేసుకొని ఒక 5-6 కాజు వేసేసుకుంటే సరిపోతుంది. టమాటో, ఆనియన్ మగ్గించుకున్నాం చూసారండి, అదే బాండీ పెట్టుకున్నానండి. ఆ బాండీలోనే ఇంకొక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే వంకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి, వంకాయలు మొత్తం దానిలో వేసేసుకుందామండి. వేసేసుకొని పసుపు, సాల్ట్ వేసేసుకొని మగ్గించుకుందామండి. ఫస్ట్ ఇలా వంకాయలు మగ్గించుకుంటే కర్రీలో చాలా బాగుంటుందండి. కర్రీలో కూడా మంచిగా ఉడకదు ఎక్కువ. ఇలా ఫ్రై చేసేసుకుని మెత్తగా అయిన తర్వాత, మగ్గిన తర్వాత దానిలో గ్రేవీలో వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. పసుపు వేసుకున్నాను కదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను.
దీన్ని బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. వంకాయ ముక్కలు కొంచెం చిన్నగా అయిపోయి లోపల మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి. దానికోసం మనం బాగా మగ్గించుకుందాం, మూత పెట్టేసుకుందాం. కొంచెం స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకుని సిమ్లో పెట్టేసుకుని పెట్టుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు చూడండి ఎలా మగ్గిపోయినాయో. ఇప్పుడు ఇంతవరకు మగ్గితే చాలండి, ఇంకా కర్రీలో ఉడికిపోతుంది. ఉడికిందండి. ఇప్పుడు మొత్తం తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే బాండీలో కర్రీ చేసుకుందాం. వంకాయలు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మొత్తం తీస్తానండి. దీంట్లోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వేడిగానే ఉంది బాండి, అట్లానే స్టవ్ అలాగే ఉంచాను. 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకుని దానిలో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన టమాటో, ఆనియన్, నువ్వులు పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఇది కూడా ఉడికించి పెట్టింది కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు, తొందరగా అయిపోద్దండి కర్రీ. ఇంకా ఇది మొత్తం వేసేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాము. చూసారు కదా, ఇట్లా వేసేసుకున్నాను. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎంతమందికి గుత్తి వంకాయ అంటే ఇష్టమో వాళ్ళంతా కమెంట్ చేసి చెప్పండి. నేను ఎలా చేస్తున్నానో ఆ కర్రీ ప్రాసెస్ చూసి సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ చేసుకుని అప్పుడు మీకు నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. చూసారుగా 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దానిలోనే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. గ్రేవీకి కావాలి కదండి, గ్రేవీ కోసం కొంచెం వేసుకున్నానండి. చూసుకుని వేసుకోవాలండి సాల్ట్. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. దీన్ని బాగా కలిపేసుకుందాం. అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకుందాము. దీన్ని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. దీన్ని కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. మూత పెడితే ఫాస్ట్గా ఉడుకుతుంది, మగ్గుతుంది. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ అయిపోయింది కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు దీనిలోనే వంకాయ ముక్కలు వేసేసుకుంటానండి. నేను బాగా కలిపేసుకుని వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్నవి, అవి వేసేసుకుంటానండి. వేసేసి బాగా కలిపేసేద్దామండి. ఆ గ్రేవీ మొత్తం వంకాయలకి పట్టేసుకోవాలండి, అప్పుడు వంకాయలు మంచి టేస్ట్ వస్తాయండి. మొత్తం కలిపేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఎక్కువసేపు వేగక్కర్లేదండి. దీంట్లోనే కారం వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. నేను ఒక పెద్ద స్పూన్ది వేసాను. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకున్నాం. దీనిలో గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇది బాగా కారంగా ఏమి ఉండదండి కర్రీ, పిల్లలు తినొచ్చు, అందరూ తినొచ్చండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇదంతా కారం అనిపించదు, ఒక టేస్ట్ మంచిగా ఉంటుందండి, పిల్లలకి కూడా నచ్చుద్ది బాగా. దీన్ని మూత పెట్టేసి పెడదామండి. ఇదిగోండి చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయింది కదండి. దీనిలోనే ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. 1 గ్లాసు జార్లో గ్రైండ్ చేసి పెట్టాను కదండి టమాటో, ఆనియన్ పేస్ట్, దానిలోనే వాటర్ పోసేసి ఆ జార్ కడిగేసుకుని దానిలో పోసేసుకున్నానండి. కొంచెం పేస్ట్ ఉంది దాంట్లో పోసేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయాయేమో చూసేసుకుని బాగా కలిపేసుకుందామండి.
ఇప్పుడు దీనిలోనే కొంచెం పుదీనా వేసుకుందామండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులు కడిగి పెట్టుకొని దాన్ని వేసేసుకుందామండి. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. మసాలా కర్రీ కదండి. దాన్ని వేసేసాను. మొత్తం బాగా కలిపేసుకుందాం. కలిపేసి దీన్ని మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేద్దాం. 10 మినిట్స్ అయిపోయింది కదండి. మూత తీసేద్దాం. చూసారా ఎలా ఉడికిపోయిందో, ఎంత బాగుందో. స్మెల్ కూడా, దీని స్మెల్ చాలా బాగుందండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నేను స్టవ్ బంద్ చేసేసుకుని నేను పుదీనా ఆకులు కొన్ని వేసేసుకుంటున్నానండి. చూసారు కదండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నా నోటిఫికేషన్స్, నా వీడియోస్ నేరుగా ముందు పెట్టగానే మీకే వస్తాయండి. అందుకే మీరు బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి.